Hello, my dear smart aspirants. This is Raju. Welcome to Exam Resolute YouTube channel. సో గైస్ ఈ వీడియోలో మనం నెట్వర్క్ థియరీలోని డ్యూయాలిటీ అనే కాన్సెప్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్. అయితే నేను ఈ టాపిక్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే చాలా మంది ఈ టాపిక్ ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే స్పెసిఫిక్ గా సిలబస్ లో అయితే మెన్షన్ చేయలేదు. బట్ గైస్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎగ్జామ్ అనేది 3 షిఫ్ట్ లో కండక్ట్ చేశారు. మొత్తం అన్ని షిఫ్ట్ లోని ఈ కాన్సెప్ట్ కి సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 14th రోజున జరిగిన షిఫ్ట్ లో అయితే ఏకంగా 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ టాపిక్, చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేయవచ్చు. సో వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. డెఫినెట్ గా 1 or 2 మార్క్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో గైస్ లెట్స్ స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయాలిటీ. గైస్ ఒక సర్క్యూట్ యొక్క వోల్టేజ్ బిహేవియర్ అనేది ఇంకొక సర్క్యూట్ యొక్క కరెంట్ బిహేవియర్ అనేది సేమ్ గా ఉంటే ఆ రెండింటిని ఒకదానికొకటి డ్యూయల్ సర్క్యూట్స్ అని అంటారు. ఏంటండి? ఇఫ్ వోల్టేజ్ బిహేవియర్ ఆఫ్ వన్ సర్క్యూట్ ఈస్ సేమ్ యాజ్ కరెంట్ బిహేవియర్ ఆఫ్ అదర్ సర్క్యూట్ దెన్ బోత్ ఆర్ కాల్డ్ యాజ్ డ్యూయల్ టు ఈచ్ అదర్. ఇదే పాయింట్ ని ఇంకొంచెం బాగా అర్థం అవడానికి ఈ ఎగ్జాంపుల్ తో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ సర్క్యూట్ కి కేవీఎల్ ఈక్వేషన్ డిరైవ్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి? సోర్స్ వోల్టేజ్ విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఐఆర్ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఎందుకంటే ఇండక్టర్ అక్రాస్ వోల్టేజ్ ఏంటండి? ఎల్ ఇంటూ డిఐ బై డిటి. అలాగే సెకండ్ సర్క్యూట్ కి సంబంధించి కేసీఎల్ ఈక్వేషన్ రాయండి. సోర్స్ కరెంట్ ఐఎస్ ఇస్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కండక్టెన్స్ అండ్ ఈ బ్రాంచ్ కరెంట్ చూసినట్లయితే కెపాసిటర్ కరెంట్ కాబట్టి సి ఇంటూ డివి బై డిటి. గాయస్ ఈ రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ స్ట్రక్చర్ అనేది రెండిట్లోని ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ ఉంటే ఇక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉన్న చోట ఇక్కడ వోల్టేజ్ ఉంది, అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటే ఇక్కడ కండక్టెన్స్, ఇక్కడ ఇండక్టెన్స్ ఉంటే ఇక్కడ కెపాసిటెన్స్, అలాగే ఇక్కడ కరెంట్ ఉంటే ఇక్కడ వోల్టేజ్. అంటే ఓన్లీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి కాంప్లిమెంటరీ ఎలిమెంట్స్ తో రీప్లేస్ అయ్యాయి తప్ప ఈక్వేషన్ ఫార్మేషన్ అనేది రెండిట్లోని సేమే ఉంది. సో రెండు కేసెస్ లోని ఈక్వేషన్ స్ట్రక్చర్ సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ సర్క్యూట్ లోని వోల్టేజ్ బిహేవియర్ అలాగే సెకండ్ సర్క్యూట్ లోని కరెంట్ బిహేవియర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సర్క్యూట్స్ ని ఒకదానికొకటి మనం డ్యూయల్ సర్క్యూట్స్ అని అనొచ్చు. సో డ్యూయాలిటీని ఇంకొకలా ఎలా డిఫైన్ చేయవచ్చండి? Two circuits that are described by the equation of same form but in which variables are interchanged are said to be dual to each other. And guys మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి వాటి నేచర్ ని చేంజ్ చేసుకున్నాయి తప్ప మాగ్నిట్యూడ్ అయితే చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కండక్టెన్స్ గా మారింది, ఇండక్టెన్స్ అనేది కెపాసిటెన్స్ గా మారింది, బట్ వాటి వాల్యూస్ అయితే మారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది 2 ohms ఉంటే ఇక్కడ కండక్టెన్స్ వచ్చేసరికి 2 siemens ఉంటుంది. అలాగే ఇక్కడ ఇండక్టెన్స్ అనేది 2 Henry ఉంటే ఇక్కడ కెపాసిటెన్స్ వచ్చేసరికి 2 Farad ఉంటుంది. అంటే మాగ్నిట్యూడ్స్ మారదు, జస్ట్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్ అనేది చేంజ్ అయింది. గైస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డ్యూయల్ పేర్స్ అనేవి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే వాటిని డిస్కస్ చేసే ముందు ఒక పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం. గైస్ డ్యూయల్ పేర్స్ అనేవి ఓన్లీ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్ లాంటి ఎలిమెంట్స్ మాత్రమే కాదు, కొన్ని కాన్ఫిగరేషన్స్ అలాగే థీరమ్స్ కూడా డ్యూయల్ పేర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు రెసిస్టెన్స్ కి డ్యూయల్ పేర్ ఏంటండి? కండక్టెన్స్, అలాగే కండక్టెన్స్ కి రెసిస్టెన్స్, వోల్టేజ్ సోర్స్ కి కరెంట్ సోర్స్, ఇండక్టెన్స్ కి కెపాసిటెన్స్, కేవీఎల్ కి కేసీఎల్, నోడల్ అనాలిసిస్ కి మెష్ అనాలిసిస్, ఇంపెడెన్స్ కి అడ్మిటెన్స్, రియాక్టెన్స్ కి ససెప్టెన్స్, థెవెనిన్స్ కి నార్టన్, ఓపెన్ సర్క్యూట్ కి షార్ట్ సర్క్యూట్, స్టార్ కనెక్షన్ కి డెల్టా నెట్వర్క్ అండ్ సిరీస్ కి ప్యారలల్. అలాగే వీటితో పాటు ఇంకా ఉన్నాయండి గ్రాఫ్ థియరీకి సంబంధించి, కాకపోతే అవి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, అందుకే ఇంక్లూడ్ చేయలేదు. అండ్ గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ థీరం ఉంది, ఆల్రెడీ చెప్పినట్లు థీరం కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే మీరు స్టార్ డెల్టా చూసుకున్నట్లయితే అది ఒక కాన్ఫిగరేషన్, అంటే కాన్ఫిగరేషన్స్ కి, థీరమ్స్ కి, అలాగే ఎలిమెంట్స్ కి సంబంధించి డ్యూయల్ పేర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ లో మనకి పవర్ అనేది లేదండి. పవర్ అనేది లేదు. ఎందుకు లేదండి? బికాస్ పవర్ కి సంబంధించి డ్యూయల్ పేర్ ఏమీ లేదు. పవర్ కి ఎందుకు డ్యూయల్ పేర్ లేదండి? ఎందుకంటే పవర్ అనేది ఒక నాన్ లీనియర్ థింగ్. సో ఒక కాన్ఫిగరేషన్ కానీ ఒక ఎలిమెంట్ కి కానీ డ్యూయల్ పేర్ ఉండాలంటే
ఖచ్చితంగా అది లీనియర్ ఎలిమెంట్ అయి ఉండాలండి. డ్యూయల్ పేర్ ఉండాలంటే ఖచ్చితంగా అది లీనియర్ ఎలిమెంట్ లేదా లీనియర్ కాన్ఫిగరేషన్ అయి ఉండాలి. అంటే దాని అర్థం ప్రతి లీనియర్ ఎలిమెంట్ కి డ్యూయల్ పేర్ ఉంటుందనా? అలా కాదండి. డ్యూయల్ పేర్ ఉండాలంటే ఖచ్చితంగా లీనియర్ ఎలిమెంట్ అయి ఉండాలి. బట్ ప్రతి లీనియర్ ఎలిమెంట్ కి డ్యూయల్ పేర్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఇండక్టెన్స్ తీసుకున్నారనుకోండి. అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది లీనియర్ ఎలిమెంటే, బట్ దానికి డ్యూయల్ పేర్ అనేది లేదు. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అయితే డ్యూయల్ పేర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. లీనియర్ ఎలిమెంట్ అయితే మే ఎగ్జిస్ట్ ఆర్ మే నాట్ బి ఎగ్జిస్ట్, బట్ ప్రతి డ్యూయల్ పేర్ ఉన్న ఎలిమెంట్ లీనియర్ అయి ఉంటుంది. సో గైస్, బేసిక్ కాన్సెప్ట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయ్యింది. అయితే లాస్ట్ ఇయర్ 2022లో ఇచ్చిన 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో వాటిలో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సెలెక్ట్ ద కరెక్ట్ డ్యూయల్ పేర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. వోల్టేజ్ సోర్స్ కి ఏంటండి? కరెంట్ సోర్స్. సో కరెంట్ సోర్స్ ఏ ఆప్షన్ లో ఉంది? ABC లో ఉంది. సో కరెంట్ సోర్స్ అయితే ఉంది. అలాగే కరెంట్ సోర్స్ కి ఏంటండి? వోల్టేజ్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్ అనేది 3 ఆప్షన్స్ లోనే ఉంది. సో థర్డ్ ఏంటంటే ఇండక్టర్. ఇండక్టర్ కి ఏంటంటే డ్యూయల్ కెపాసిటర్. సో కెపాసిటర్ అనేది A అండ్ C ఆప్షన్స్ లో ఉంది. అండ్ లాస్ట్ ఏంటంటే కెపాసిటర్. కెపాసిటర్ యొక్క డ్యూయల్ పేర్ ఏంటి? ఇండక్టర్. సో ఇండక్టర్ అనేది ఇక్కడ ఉంది. సో ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఆ టేబుల్ తెలిస్తే ఈ క్వశ్చన్ ని జస్ట్ క్లిక్ చేసేవచ్చు. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్, ద డ్యూయల్ నెట్వర్క్ ఆఫ్ ఎ ఫిగర్ షోన్ బిలో కన్సిస్ట్ ఆఫ్. అంటే మనకు ఒక నెట్వర్క్ అనేది ఇచ్చారండి. ఆ నెట్వర్క్ యొక్క డ్యూయల్ నెట్వర్క్ లోని ఎలిమెంట్స్ ఏముంటాయని అడిగారు. సో ఇచ్చిన నెట్వర్క్ అయితే మనం డ్యూయల్ నెట్వర్క్ ని డ్రా చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏముందండి? 15 volts వోల్టేజ్ సోర్స్ అయితే ఉంది. వోల్టేజ్ సోర్స్ యొక్క డ్యూయల్ పేర్ ఏంటండి? కరెంట్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్ అనేది కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దాని వాల్యూ ఎంత అవుతుందండి? 15 ఆంపియర్స్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఎలిమెంట్ యొక్క బిహేవియర్ లేదంటే నేచర్ చేంజ్ అవుతుంది తప్ప ఎలిమెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 15 volts ఉంది కాబట్టి ఇక్కడ కూడా 15 ఆంపియర్స్ ఉంటుంది. బట్ ఎలిమెంట్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది, అంటే కాంప్లిమెంటరీ ఎలిమెంట్ తో ఇంటర్చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ 15 volt సోర్స్ తోటి ఇండక్టర్ అనేది సిరీస్ లో ఉంది కాబట్టి, సో దాని సిరీస్ కాబట్టి సిరీస్ కనెక్షన్ ఏమవుతుందండి? ప్యారలల్ కనెక్షన్ అవుతుంది. అలాగే ఇండక్టర్ అనేది ఏమవుతుంది? కెపాసిటర్ అవుతుంది. ఇండక్టర్ అనేది కెపాసిటర్ అవుతుంది. సో వాల్యూ అనేది మారదు కాబట్టి ఇది కూడా 3 farad. అలాగే సెకండ్ ఇండక్టర్ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఇండక్టర్ తో సిరీస్ లో ఉంది కాబట్టి, అక్కడ సిరీస్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ప్యారలల్ లో ఉంటుంది. అండ్ వాల్యూ అనేది ఏం చేంజ్ కాదు కాబట్టి 12 farad. సో డ్యూయల్ సర్క్యూట్ ఎలా ఉంటుందండి? ఒక కరెంట్ సోర్స్ 15 ఆంపియర్స్ ఉంటుంది, దానికి ప్యారలల్ లో 2 కెపాసిటర్లు 3 farad 12 farad ఉంటాయి. సో ఏ ఆప్షన్ అండి? సో కరెంట్ సోర్స్ అనేది 15 ఆంపియర్స్ ఉండాలి, కెపాసిటర్ 3 ఆంపియర్ 12 ఆంపియర్ అంటే ఆప్షన్ B is the correct answer. Okay, look at the question number 3. The dual network of the figure shown below consists of. సేమ్ మోడల్ ఇచ్చారు లాస్ట్ క్వశ్చన్ లాగే, కాకపోతే లాస్ట్ క్వశ్చన్ లో మనకి 2 ఇండక్టర్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక కెపాసిటర్ అయితే ఇచ్చారు. ఈ క్వశ్చన్ ని డ్యూయల్ నెట్వర్క్ డ్రా చేయకుండా ఇద్దరు సాల్వ్ చేద్దాం. సో మనకి సర్క్యూట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముందండి? ఒక 10 volts వోల్టేజ్ సోర్స్ అనేది ఉంది. సో డ్యూయల్ నెట్వర్క్ లో ఖచ్చితంగా కరెంట్ సోర్స్ అనేది ఉంటుంది. వాల్యూ ఎంత ఉంటుందండి? 10 ఆంపియర్స్ ఉంటుంది. సో 10 ఆంపియర్స్ నుండి కరెంట్ సోర్స్ ఉంటుందంటే ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి అయి ఉండాలి. మిగతా రెండింటిని మనం అవాయిడ్ చేయవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఎలిమెంట్ ఏముందండి? ఇండక్టర్ ఉంది. ఇండక్టర్ యొక్క వాల్యూ ఏముంది? 3 Henry ఉంది. సో దీనికి ఈక్వలెంట్ గా డ్యూయల్ నెట్వర్క్ లో ఏముంటుంది? కెపాసిటర్ ఉండి వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి 3 farad ఉండాలి. 3 farad కెపాసిటర్ ఉండాలి. సో దిస్ వన్. సో ఆప్షన్ A ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ సంబంధించి ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ a 10 volt voltage source is connected in series with 2 ohm resistor. ఒక 10 volt వోల్టేజ్ సోర్స్ అయితే ఉందంటండి, దాన్ని ఒక 2 ohm రెసిస్టర్ తో సిరీస్ లో కనెక్ట్ చేశారు. సో ఇది యాక్చువల్ నెట్వర్క్, దీనికి మనకి డ్యూయల్ నెట్వర్క్ కావాలి. సో ఈ నెట్వర్క్ మనం డ్యూయల్ డ్రా చేసినట్లయితే ఏమవుతుందండి? 10 volt సోర్స్ బదులు మనకి 10 amperes కరెంట్ అనేది వస్తుంది, 10 ampere కరెంట్. అలాగే 2 ohm అనేది ఇక్కడ సిరీస్ లో ఉంది కాబట్టి ప్యారలల్ లో మనకి సేమ్ మాగ్నిట్యూడ్ తో సీమెన్స్ అంటే కండక్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. సో 10 ampere అండ్ 2 Siemens అనేది మనకి డ్యూయల్ నెట్వర్క్ లో ఉంటుంది.
బట్ ఈ క్వశ్చన్ కి మనం డ్రా చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే క్వశ్చన్ చూడగానే మనకి 10 వోల్ట్ సోర్స్ ఉంది. సో డ్యూయల్ నెట్వర్క్ లో ఖచ్చితంగా 10 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ అయితే ఉండాలి. సో చూడగానే మనం జస్ట్ సి అని పిక్ చేయవచ్చు ఒక 1 or 2 సెకండ్స్ లో. సో గైస్, ఈ రోజు వీడియో అయితే లాస్ట్ క్వశ్చన్ తో ఎండ్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ లో ఏమడిగామంటే ఒక నెట్వర్క్ ఇచ్చాం, దానికి డ్యూయల్ నెట్వర్క్ అయితే కావాలి. ఈ క్వశ్చన్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఇప్పటివరకు మనం సాల్వ్ చేసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని వెరీ బేసిక్ లెవెల్, అండ్ అది ఫస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి అలా ఇచ్చాడు. ఈసారి కొంచెం ఏమైనా డీప్ గా ఇస్తే మీకు యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ కూడా, ఎందుకంటే ఇప్పటివరకు మనం సాల్వ్ చేసినవన్నీ ఓన్లీ ఒక సోర్స్ ఉన్న కాన్సెప్ట్. ఒకవేళ 2 సోర్స్లు ఇచ్చినట్లయితే అప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది ఈ క్వశ్చన్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డ్యూయల్ నెట్వర్క్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూసినట్టే మనం చేసేది ఏంటి, మనకు ఆల్రెడీ డ్యూయల్ పేర్స్ అన్ని తెలుసు కాబట్టి ఇంకా చూడగానే స్టార్ట్ చేస్తాం. 10 వోల్ట్ సోర్స్ ని ఏం చేస్తామండి, కరెంట్ సోర్స్ తో రీప్లేస్ చేస్తాం. మాగ్నిట్యూడ్ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ సిరీస్ లో ఉంది కాబట్టి 2 ఓం అనేది ప్యారలల్ లో బ్రాంచ్ డ్రా చేస్తాం, అండ్ 2 సీమెన్స్ అనేది కండక్టెన్స్ అవుతుంది. అలాగే ఇండక్టెన్స్ అనేది ప్యారలల్ లో ఉంది కాబట్టి ఇక్కడ సిరీస్ లో కనెక్ట్ చేస్తాం, అండ్ ఇండక్టెన్స్ ని డ్యూయల్ పేర్ ఏంటంటే కెపాసిటర్ కాబట్టి 5 ఫారెడ్ తో రీప్లేస్ చేస్తాం. అలాగే ఇక్కడ కెపాసిటర్ అనేది సిరీస్ లో ఉంది కాబట్టి ప్యారలల్ లో ఇండక్టర్ తో రీప్లేస్ చేస్తాం, అండ్ వాల్యూ వచ్చేసి 10 హెన్రీ. అండ్ ఇక్కడ కెపాసిటర్ అనేది కరెంట్ సోర్స్ కి సిరీస్ లో ఉంది కాబట్టి దాన్ని ఎలా రీప్లేస్ చేస్తామండి, ప్యారలల్ లో రీప్లేస్ చేస్తాం. కరెంట్ సోర్స్ ని దేంతో రీప్లేస్ చేయాలి, వోల్టేజ్ సోర్స్ తో రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు వరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం ఏం చేస్తామంటే డ్యూయల్ నెట్వర్క్ ని ఇలా డ్రా చేస్తాం, బట్ విచ్ ఈస్ రాంగ్. సో ఇది ఎందుకు రాంగ్, అలాగే డ్యూయల్ నెట్వర్క్ డ్రా చేసేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఎగ్జామ్ లో సాల్వ్ చేయాలంటే ఎలాగో అది కూడా ఫైనల్ లో చూద్దాం. సో గైస్, స్టెప్ 1 లో మనం ఎన్ని లూప్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ చూసుకునేటట్లయితే మనకి 2 లూప్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో కరెంట్ అజ్యూమ్ చేసుకోండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. ఓకే, I1 I2. సో మనకి ఈ నెట్వర్క్ లో 2 లూప్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డ్యూయల్ నెట్వర్క్ లో 2 నోడ్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 నోడ్స్ ని ఈ సర్క్యూట్ యొక్క లూప్స్ యొక్క సెంటర్ పార్ట్ లో తీసుకోండి. అలాగే ఒక రిఫరెన్స్ నోడ్ కూడా అజ్యూమ్ చేసుకోండి, రిఫరెన్స్ నోడ్ కూడా అజ్యూమ్ చేసుకోండి. సో ఈ మూడింటిని ఇక్కడ సెపరేట్ గా డ్రా చేసుకున్నట్లయితే నోడ్ 1, నోడ్ 2, అలాగే ఒక రిఫరెన్స్ నోడ్, దాన్ని గ్రౌండ్ అనుకోండి. ఒక లైన్ కింద డ్రా చేసుకుంటున్నాను నేను. ఓకే, సో వన్స్ ఈ స్టెప్ అయిపోయిందంటే ఇప్పుడు ఒక్కొక్క నోడ్ నుంచి ఇంకొక నోడ్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా కనెక్ట్ చేసేటప్పుడు ఒక ఎలిమెంట్ ని మాత్రమే క్రాస్ అవ్వాలి. ఏదైతే డాటెడ్ లైన్ ఉందో అది ఒక ఎలిమెంట్ ని మాత్రమే క్రాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోడ్ 1 నుంచి రిఫరెన్స్ నోడ్ తీసుకున్నారనుకో, ఒక ఎలిమెంట్ ని మాత్రమే క్రాస్ చేస్తుంది. ఆ ఎలిమెంట్ ఏంటండి, 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్. సో 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ అనేది 1 కి 0 కి మధ్యలో ఉంది కాబట్టి 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందండి, కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ డైరెక్షన్ నేను ఎందుకు అప్వర్డ్ తీసుకున్నాను, అప్వర్డ్ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ లో కరెంట్ డైరెక్షన్ అనేది లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్ కి సపోర్ట్ చేసినట్లయితే మనం ఏదైతే మనకి కరెంట్ డైరెక్షన్ ఉందో సోర్స్ లో ఆ కరెంట్ డైరెక్షన్ లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కరెంట్ డైరెక్షన్ అనేది సోర్స్ లో నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉంటుంది కదండి. సో కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, అలాగే లూప్ డైరెక్షన్ కూడా ఎలాగ ఉంది, రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మనకి సోర్స్ డైరెక్షన్ లోనే కరెంట్ డైరెక్షన్ అనేది తీసుకుంటాం. సో సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఎలిమెంట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, 10 ఆంపియర్స్ అప్వర్డ్. నెక్స్ట్ నోడ్ 1 నుంచి ఇంకొక ఎలిమెంట్ ని డ్రా చేసుకున్నట్లయితే నోడ్ రిఫరెన్స్ నోడ్ కి 2 ఓమ్స్ అనేది కనెక్ట్ అయి ఉంది. అది ఎలా ఉందండి, సోర్స్ కి సిరీస్ లో కనెక్ట్ అయి ఉంది. అంటే ఇక్కడ రిఫరెన్స్ లో ఎలా ఉంటుంది, ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ఎలా కనెక్ట్ అయి ఉంటుందండి, ప్యారలల్ లో 1 కి నోడ్ 0 కి మధ్యలో ఒక 2 ఓం అనేది కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ 2 ఓం కాస్త ఏమవుతుందండి, 2 మో అవుతుంది ఆర్ సిమెన్స్. ఓకే, దాని తర్వాత మనకి ఇండక్టర్ అనేది దేనికి మధ్య కనెక్ట్ అయి ఉందండి, నోడ్ 1 కి నోడ్ 2 కి మధ్య. సో ఒక ఇండక్టర్ అనేది నోడ్ 1 కి నోడ్ 2 కి మధ్య కనెక్ట్ అయి ఉంది కాబట్టి దాని డ్యూయల్ ఏంటండి, కెపాసిటర్. వాల్యూ చేంజ్ అవ్వదు, సో 5 ఫారెడ్. సో నెక్స్ట్ ఎలిమెంట్ చూసినట్లయితే నోడ్ 2 నుంచి రిఫరెన్స్ నోడ్ కి 10 ఫారెడ్ కెపాసిటర్ అనేది కనెక్ట్ అయి ఉందండి. సో కెపాసిటర్ మనం దేంతో రీప్లేస్ చేయాలి, ఇండక్టెన్స్ తో రీప్లేస్ చేయాలి, అండ్ వాల్యూ ఎంత అండి, 10 హెన్రీ. ఓకే,
అలాగే లాస్ట్ లో వచ్చేసి మనకి కరెంట్ సోర్స్ అనేది ఉంది. కరెంట్ సోర్స్ అనేది నోడ్ 2 నుంచి రిఫరెన్స్ నోడ్ కనెక్ట్ అయింది. కాకపోతే కరెంట్ సోర్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలి? వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ కింద కనెక్ట్ చేయాలి. బట్ పొలారిటీ ఏంటండి? ఇన్ జనరల్ మనకి నెగటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళాలి. అంటే పాజిటివ్ నెగటివ్ ఉండాలి. పాజిటివ్ నెగటివ్ ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ నెగటివ్ ఉంటుందండి? లూప్ కరెంట్ అనేది సోర్స్ కరెంట్ ని సపోర్ట్ చేసినప్పుడు. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లూప్ కరెంట్ ఏమో డౌన్వర్డ్ ఉంది అండ్ సోర్స్ కరెంట్ అప్వర్డ్ ఉంది. అంటే ఒకదాని ఒకటి సపోర్ట్ చేయట్లేదు, అపోజ్ చేస్తున్నాయి. కాబట్టి మనకి యాక్చువల్ గా కావాల్సిన పొలారిటీకి ఆపోజిట్ పొలారిటీ తీసుకోవాలి. సో నెగటివ్ టు పాజిటివ్. సో నెగటివ్ టు పాజిటివ్. దట్స్ వై ఇక్కడ ఏమవుతుందండి? పాజిటివ్ నెగటివ్ బదులు నెగటివ్ పాజిటివ్ వస్తుంది. అదొక్కటే రాంగ్, మిగతా అంతా కరెక్టే. సో ఎగ్జాంపుల్ అయితే మీరు ఇలా డ్రా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ లాస్ట్ లో ఈ డైరెక్షన్ చూసుకొని జస్ట్ ఈ సైన్ ఏదైతే ఉందో పొలారిటీ దాన్ని రీప్లేస్ చేయండి. ఎనఫ్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఎగ్జామ్ రెజల్యూట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.